ಅದು ಅದೇ ದಾಂದೆ ಇದಿಂದನಾ ಐಫೋನ್ ಓಕೆ ದುರಸ್ತಿ ಮಾಡಿಕೊಡ್ಬೇಕು ತಹಸೀಲ್ದಾರ್ಗೆ ಪೆನ್ ಕೊಡ್ರ ದುರಸ್ತಿ ಮೈಲೇ ಸಿಕ್ಕಿಲ್ಲ ಡಬ್ಬೆ ಕೊಟ್ಟು ಪೆನ್ ಹಚ್ಚಿಲ್ಲ ಆ ಪೆನ್ ಮೈಲೇ ಸಿಕ್ಕಿಲ್ಲ 3-4 ಸರಿ ಹಚ್ಚಿ ಕೊಟ್ಟಿದ್ದೀನಿ. ಯಾರು ಬರ್ಕೊಂತ ಇದೆ ಫೈಲ್ಸು ಫೈಲ್ಸ್ ಯಾರು ಬರ್ಕೊಂತ ಇದೆ ನನ್ನ ಎಷ್ಟು ಒಂದು ನಂಗೆ ಬೇಕು ಅವಾಗಲೂ ಬಂದಿರೋದಲ್ಲ ಬೇಕು ನಿಮ್ರತ್ನ ಸಂಚಿತ್ ಬಂತಲ್ಲ అన్న ఇది ఫైల్ మిస్సింగ్ అయిపోయింది మిస్సింగ్ ఫైల్ అని కంప్లీట్ చేయండి నమ్మదు డీసీ ఆఫీస్లో అది వస్తాను చేయిస్తాం కొంచెం ఓపుకోండు నేను చేసి పెడతాను ఓకేనా ధైర్యం ఉందా తహసీల్దార్ ఒక ఆ మిస్సింగ్ ఫైల్ కంప్లీట్ అలా మిస్సింగ్ ఫైల్ కంప్లీట్ ಮಾಡಿದ್ವಲ್ಲ అది ఫైల్ మిస్ అయిపోయింది ఆ మిస్ అయిపోయింటే ఆ కమిటీకి పంపించినాం డీసీ కమిటీకి అదైతే చేసి పెడతాను నా గమనంకి వచ్చింది అది మళ్ళీ ఇంకోసారి పెట్టుకుంటాను జెరాక్స్ కావచ్చు కదా ఓకే ಐಮಾಸ್ ಲೈಟ್ ಬೇಕಾಗಿದೆ ಯಾಡ ಯಾವ ಊರ್లో ಜಯಗ್ರಲ್ಲ ఇంతవరకు ఇచ్చిన నాకు ఇచ్చిండదా ಈಗ ಬರುತ್ತಲ್ಲ ಟಿ ಪಿ ಎಸ್ ಬರುತ್ತಲ್ಲ ಈಗ ಬರುತ್ತಲ್ಲ ఓకే వేయిస్తాం ఏ ఊళ్ళో ఎవరు వచ్చినలేదే నువ్వు కూడా వచ్చినావా ఏడా ఆపేదా శ్రీనివాస్ కదా మన బెంగళూరు శ్రీనివాస రాలేదా వేయిస్తానులే టీపీఎస్లో లైట్ అవుట్ వేయిస్తాను ఇప్పుడు ಐಮಾಸ್ ಊರು ಲೇದೇ ಅದ ಬರ್ಕೊಂಡು ನೀನು ಬರ್ಕೊ ಯಾಕೆ ಒದ್ದಾಡ್ತಿ ಹಂಗೆ ಬರ್ಕೊ ನಿಧಾನಕ್ಕೆ ಬರ್ಕೊ ಸಮಸ್ಯೆಗಳ ಒಂದು ಮಾತಾಡ್ತಿ ಅಲ್ಲ ನೀದೇನಾ వజనాగే పిల్లల్లో ఏం మన గలాట పేర్కొన్నానంట పిల్లలు ఎవరు నువ్వేలా ఊర్లేదా నాకు నవ్వి వీళ్ళు ఎవరు నాగమంగళ కబడ్డీ కాదు క్రికెట్ కొట్టుకోవడానంట లేదంతా చాలా చేయడారా ఏం కావాలన్నా ఇప్పుడు ఏడాదా బోరేసి జేపల్లి సామాన్ అంతా ఇచ్చినారు ఇస్తుంది కదా అప్పదు ఏదో నువ్వే ఇచ్చింది జేపల్లి లేదా ఇప్పుడు ఉండే గంట ఎన్ని పోయా మీకు 1000 ఎవరిది ಯಾವ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಅಂಬೇಡ್ಕರ್ ಅಭಿದಿಲ್ಲ అంబేద్కర్ అభివృద్ధి నేను చెప్పేది ఏం తెలిసిన 720 అడిలో ఎక్కిపోతే కేబుల్ మీరే తీసుకోవాలా 220 ఏమో తోలిండేది అదే 1000 అడిలు రాసింది అదే ప్రాబ్లం అవుతుంది సార్ మన నీకు చెప్పలేదు ఆపద్దా సరే చెప్తానంటే అప్పుడు చెప్పిన అందరూ ముందు ఇంకేం చెప్పండి నేను ఎత్తుకొని పోయి ఎట్లా ఏమట్లా చేయండి సార్ నేను రాసుకుంటాను నన్ను కృష్ణప్ప ఆయన చెప్పి ಮಾತಾಡ್ತಾನೆ ಸರ್ ನಮಸ್ಕಾರ ಸರ್ ಸರ್ ಅದು ಸಾಗುವಳಿ ಚೀಟಿ ಬಂದು ಕೊಟ್ಟಿದ್ರು ಅದು ಸೆಕ್ಯೂರಿಟಿ ರಿಪೋರ್ಟ್ ಆರ್ ರಿಪೋರ್ಟ್ ಆಗಿ ತಾಲೂಕು ಆಫೀಸ್ ಬಂದಿದೆ ಅದು ಖಾತೆ ಮಾಡಿಕೊಡ್ಬೇಕು ಸರ್ ಪಾಣಿ ಮಾಡಿಕೊಡ್ಬೇಕು ಆನ್ಲೈನ್ ఫాలో పడతాయా అయిందట ఇప్పుడు ఏమి ఖాతాలు ఇప్పుడు ఇది లేదు చేతిలో లేదు అంతా ఆఫ్లైన్ లేదు అంతా ఆన్లైనే ఇప్పుడు ఖాతాలు తీసుకున్నంత ఏం లేదు ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోతుంది ఇప్పుడు ಆಗುತ್ತೆ ನಿಮ್ದು ಆಗಿರ್ಬೇಕು ಅನ್ಸುತ್ತೆ ಚೆಕ್ ಮಾಡೋದು ಅయింది ಚೆಕ್ చేయి ఒకసారి అవుతుంది ఇది అవుతుంది ఇదేం అర్జీ మనకు వద్దు వేసుకుంటాను కాకపోతే ఒకసారి అయిపోతుంది ఆన్లైన్ ఉంది అయిపోతుంది ఇప్పుడు ఆఫ్లైన్ ఏం లేదు ఉంటాడు కదా ఇప్పుడు అట్లా అదేం లేదు అంత లేదు అమ్మా ఏమ్మా పెన్షన్ ಸಿದ್ದರಾಮಯ್ಯ ದುಡ್ಲ ಪೆನ್ಷನ್ ಯಾಕೆ ಬರೀ ಏನು ಬರ್ತದೆ ಅಂತ ಹೌದಾ OAP అంటే అంతే వచ్చేది OAP అంటే ಏನು OAP 18 అమ్మా ఎంత మనకి ఏజు 60 అమ్మా 60 ఇంకా 65 మా మీకు వచ్చేది అంతే ఏమి 800 రూపాయలు అంతే అంతే 65 ಪೈನ 1200 ನೋಡ ಕಾರ್ಡ್ ನೋಡ ವಯಸ್ಸು ನೋಡ ಎಷ್ಟು ವಯಸ್ಸು ನೋಡಿರ್ತಾನೆ ವಯಸ್ಸು ನೋಡು ಎಷ್ಟಾಯ್ತು ನೋಡು ಪೇಪರ್ ಕೊಡ ಸರ್ ಅದು ತಿದ್ದುಪಡಿ ಮಾಡಿರೋದನ್ನ ಈಗ 65 ಹಾಂ ತಿದ್ದುಪಡಿ ಮಾಡಿ ಅಮ್ಮ ಅದು ಮಾಡಕೋತಾ ఇది రేపు నెల ఇంకా అదే కన్వర్ట్ మళ్ళీ వస్తుంది దీని ఆధారంగా ఇది ఉంది కదా ఇప్పుడు 65 అవుతుంది ఇప్పుడు
ఏ స్వామి ఏమి న్యూస్ చూపిస్తున్నారా ಆಗುತ್ತೆ ಬರುತ್ತೆ ಅಲ್ಲ 60ರಿಂದ 65 ವರ್ಷ ಒಳಗಡೆ 800 ರೂಪಾಯಿ 65 ವರ್ಷ ಆದಮೇಲೆ ಆಟೋಮೆಟಿಕ್ಲಿ 1000 ರೂಪಾಯಿ ಬರುತ್ತೆ ಇದು ಈ నెక్స్ట్ మంత్ బರುತ್ತೆ నెక్స్ట్ మంత్ వస్తుంది వస్తుంది కదమ్మా 800 రూపాయలు చేస్తావా వస్తుందేమ్మా అది గృహ వస్తుందా గ్యారంటీగా గృహలక్ష్మి రాలేదు సార్ ఎలా అదేమో మీటింగ్ పోయినాము రెండు జాబ్లు వచ్చినాయా ఏమీ ಏಮಿಲ್ಲ ಯಾಕೋ ಗ್ಯಾರಂಟಿ ಯಾಕೆ ಬಂದಿಲ್ಲ ಈ ಸಿಡಿಪ್ ಅವರೇ ನಾರ ಬಿ ಸಿ ಎಮ್ ಎಲ್ಲಿದ್ದಾನೆ ಬಿ ಸಿ ಎಮ್ ಫಸ್ಟ್ ಆ ಫೋನ್ ಬಿಡ ಫಸ್ಟ್ ಫೋನ್ ನೋಡೋದು ಬಿಡ ಫಸ್ಟಲ್ಲಿ ಮೀಡಿಯಾ ಅವ್ರಿಗೆ ಗೊತ್ತಾಗ್ತಲ್ಲ ನೋಡ ರೆಕಾರ್ಡ್ ಮಾಡೋದು ನಿಂದು ಅವಾಗಲೇ ರೀಲ್ಸ್ ಮಾಡ್ತಾನೆ ಅವಾಗ ಇದು ಮಾಡಿ ತಿನ್ಮಾಡ್ತಾನೆ ಸುಮ್ಮನೆ ಕೆಲಸ ಅಲ್ಲದೆ ಬಂದಿದ್ದು ಅಷ್ಟೇ ನಾವು ಎತ್ಕೊಂಡು ಹೋಗ್ಬೋದು ಸಿಡಿಪೋ ಇವ್ರದ್ದು ಯಾಕೆ ಇವ್ರು ಬರ್ತಾ ಗ್ಯಾರಂಟಿ ಕಡೆ 2,000 ಬರ್ತಾಯಿಲ್ಲ ಗೃಹಲಕ್ಷ್ಮಿ ఏనా ఐటీనా గృహలక్ష్మి కాదు సార్ విశ్వకర్మ రాలేదు అమ్మ ఇప్పుడు మీ బిడ్డలు ఏం చేస్తున్నారమ్మా మా బిడ్డలు ఇద్దరు సెలిపోయారు యజమాని సెలిపోయా ఇది విశ్వకర్మ అమ్మా 2,000 రూపాయలు ఇది వస్తా ఉందా లేదు అండి పిచ్చప్లో విశ్వకర్మ రాలేదు రెండు జాబ్లు వచ్చింది దుడ్లే లేదండి నువ్వు దుడ్లే లేదు స్వామి అంటే వేరే ఎత్తుకొని పోయి ఏం జీవనం నేను ఒకటి జీవనం చేసుకునేది ఎవరు వస్తుంది రేపు నెల ఇంకా 2,000 రూపాయలు వస్తుంది ఈ కాలం కొడుకులు కోడాండ్లు చూస్తారా స్వామి లేదా ఇప్పుడు ఎవరు ఉండారు వాళ్ళు చూసి ఈడే ఉండ బాడికి ఎకరాలు ఓకే జమీన్ ఏం లేదా ఏం లేదు అదే కారణంలో తెలిసేది జమీన్ లాస్ట్ ఇల్లు కూడా లే నాకు అవునా సర్లే అన్న ನೋಡ ಬರುತ್ತೆ ನೆಕ್ಸ್ಟ್ ಮಂತ್ ಬರುತ್ತೆ ವస్తుందమ్మా ನೆಕ್ಸ್ಟ್ ವస్తుంది ಇದು ಸ್ವಾಮಿದೇ ರೈಟಿಂಗ್ ಇದು ಸ್ವಾಮಿದ ರೈಟಿಂಗ್ ಸ್ವಾಮಿ ಅರ್ಜಿ ಬಂದು 14 ಸ್ವಾಮಿದ ಇದು ಏನ್ ನಗಯ್ಯ ತಮ್ಮ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಜಮೀನಲ್ಲಿ 14 ಮಲ್ಲಿ ಸ್ವಾಮಿ ಅಯ್ಯಪ್ಪ నాకు చేయిస్తాను గిరి ఇల్లు నేనా ವೆರಿ ಗುಡ್ ಸರ್ ಅವ್ರ ವರ್ಕ್ ಇದು ಇವ್ರೇನು ಸಾಗುವಳಿ ಚೀಟಿ ಬೇಕಾಗಿದೆ ಸಾಗುವಳಿ ಚೀಟಿ ಕೊಟ್ಟಂತೆ ಕಮಿಟಿ ಫೈಲ್ ಸರ್ ಹಾಕಿಲ್ಲ ಯಾವ್ದು 53 57 వేసుకున్నాను నువ్వు ಅರ್ಜಿ ಎప్పుడు వేసుకున్నದೆ 69ರಲ್ಲಿ ಸರ್ವೆ ನಂಬರ್ 69 కంప్లీట్ చేసి పెడతాను ఓకేనా కంప్లీట్ ఎత్తుకుంటాను ಸ್ವಾಮಿ ಮಾಯಪ್ಪ ಮಹಾನುಭಾವ ಜನಸ್ಪಂದನ ಅದು ಸೀಲ್ ಮಾಡಿಸ್ಬಿಡು ನಮ್ಮ ಈಸಿಯಾಗಿ ಹೋಗ್ತದೆ ಫೈಲು ನಮ್ಗೆ ಈಸಿ ಆನ್ಲೈನ್ ಸೀಲ್ ಮಾಡಿಸ್ಕೊಂಡು ನಾಳೆ ಅದು ಬರೀ ನಾವು ಸೈನ್ ಮಾಡಬಹುದು ಜನಸ್ಪಂದನ ಅಂದರೆ ನಮ್ಗೆ ಗೊತ್ತಾಗುತ್ತಲ್ವಾ దరఖాస్తు బగరు కొంపు నేను చేసి పెడతాను పొందిన అవుతుంది సాగువಳಿ ఈ సమయం చేసి పెడతాను నీదే కదా ఇదే ఎన్ని క్లాస్ కొన్నావా 3 ಕ್ಲಾಸ್ ಸಮಯ ಸ್ವಲ್ಪ ಜ್ಞಾಪಿಸು ಈ ಫೈಲ್ ನನ್ನ ತಂದ್ಕೊಡು ಹೋಗ್ಲಿ ಫೈಲ್ ತಂದ್ಕೊಡು ಕಂಪ್ಲೀಟ್ ಇಟ್ಕೊಂತೀನಿ ಕೊಡು ನಾನು ಕಂಪ್ಲೀಟ್ ಇಟ್ಕೊಂತೀನಿ చేసి పెడతాను ನನಗೆ చేసి పెడతాను వాళ్ళు దావి ఆడోದು ఏ బిల్ ಆಗಿಲ್ವಾ ಇಲ್ಲ ಸರ್ ಮನೆನೇ ಅವಾಗಲೇ ಬಂದಿದ್ದಲ್ಲ ಇಲ್ಲ ಸರ್ ಬಡವಲ್ ಬೆಳೆದಿದೆಯಾ ಎಲ್ಲ ಬಿದ್ದೋಗಿದೆ ಸರ್ ಮನೆ ಬಿಲ್ ಆಗಿಲ್ವಾ ಯಾರು ಪಿಡಿವಾ ಏನು ಬಿಲ್ ಆಗಿಲ್ಲ ಅಂತಿದ ಬಡವರಲ್ಲಿದೆ ಪ್ಲಾನ್ ಅಲ್ಲೇ ಹಾಕಿಲ್ಲ ಸರ್ ಇಲ್ಲ ಸರ್ ನಾನು ಅದು ತಗೊಬಂದಿರೋ ಫೋಟೋ గవర్నమెంట్ కాదు ఇది ఏం ఏం కావాలి మనకి ఇల్లు కావాలి సార్ ఇల్లు కావాలి షెడ్ ఇల్లు వచ్చిన ఇంకా శాంక్షన్ అయిన గవర్నమెంట్ ఏం లేదు కాక ఇంకా శాంక్షన్ అయిన ఇప్పుడు గవర్నమెంట్కి శాంక్షన్ కూడా ఇస్తాం కావచ్చా ఎందులో ఇంట్లో
ಇದ್ರೆ ಇವರೂರಾ ಇನ್ನೇನೋ ಬಿಡ್ಲು ಪ್ಲೇಸ್ ಆಗಲ್ಲ ಅಲ್ಲಲ್ಲ ಸೆಡ್ ಬೇರೆ ಸ್ಕೀಮಲ್ಲಿ ಸೆಡ್ ಹಾಕಿ ಕೊಡ್ಬೇಕಲ್ಲಪ್ಪ ಸುಮಾರು ಬರ್ತಾ ಇರ್ತಾವಲ್ಲ ಸ್ಕೀಮ್ಸು ಏನಾರ ಯೋಜನೆ ಮಾಡ್ಕೊಡ್ತೀಯಾ ಹಾಕಿ ಬರಿಲ್ಲ ಓಕೆ ಸೆಡ್ ಐಸ್ನಾ ಸೆಡ್ ಐಸ್ನಾ ಹಿಡಿಯುವಾಗ ಸೆಡ್ ಹಾಕ್ಕೊಡ್ತೀವಿ ನಿಂದಿ ಇದು ನಿಂದಿ ಬರ್ಕೊಂಡಿದ್ದೀನಿ ಸರ್ ಎಲ್ಲರಿಗೆ ಬರ್ದಿದ್ದೀನಿ అమ్మా లాస్ట్ ఆవిడ గింటు కదా నువ్వు కదా ఈడే కదా ఆవు అందరికి ఇష్టం ఆవిడది కదా లాస్ట్ ఏడాది ఉండేదానికి కదా ఈడే కదా ఏం కావాలమ్మా ఏమేమి యా ఊరు మంది బుడవరపల్లె ఎందున్నారు జమీన్ ఉందా ఉందా ఇల్లు ఉందా కట్టుకోండి ఇది మన వీకు ఉండాలి వీలు కూడా ఏం కావాలమ్మా రేషన్ కార్డా ఎలా అభిజిత్ ఫుడ్ డిపార్ట్మెంట్ ಯಾವ ಊರು ಮದಿ ಮಲ್ಲಂಪಲ್ಲಿನ ಸ್ವಾಮಿ ಯಾರು ರೇಷನ್ ಕಾರ್ಡ್ ఇవి 30 వర్షం లేదా 30 ఏళ్ళు లేదా రేషన్ కార్డు లేదా అవునా మీ ఇంట్లో సంబళం వస్తుందా కార్లు ఎవరు లేదా ఎవరు ఉన్నారు ఇంట్లో ಮಾಡ್ಸೋಕ್ಕಾಗುತ್ತಾ ಹೇಳ್ತೀನಿ ಹಾಕ್ಬೇಕಾ ಯಾರು ಕರೆಯೋನು ಏ ಹರ್ಷದ್ ಫುಡ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಬೆಳಗ್ಗೆಯಿಂದ ನಿಮ್ದೇ ಜಾಸ್ತಿ ಬರ್ತಾರೆ ರೇಷನ್ ಕಾರ್ಡ್ ಇಲ್ಲ ಅದಿಲ್ಲ ಇಲ್ಲ ಅಂತ ಬೇಗ ಬರ್ರಿ ನಾವು ಹೋಗೋದು ಮಾಡ್ಕೊಂಡು ನೆಕ್ಸ್ಟ್ ಅರ್ಜಿ ಹಾಕೋವಾಗ ಅವ್ರದೆಲ್ಲ ಸ್ವಾಮಿ ನಾನು ಬರ್ಕೊಂತೀನಿ ನಿಮ್ಮನ್ನ ಅರ್ಜೆಂಟ್ ಗ್ರಾಮಲ್ಲಿ ಅಪ್ಲಿಕೇಶನ್ ಹಾಕು ನಾನು ಆಯಮ್ಮ ಅಲ್ಲ ಆ ನಂಬರ್ ಹಾಕೊಂಡು ನಿಮ್ಗೆ ಕೊಡ್ತೀವಿ ನಿಮ್ಗೆ ಕಳಿಸ್ತೀವಿ ಅಲ್ಲ ಒಂದು ಕೆಲಸ ಮಾಡಿ ಆಲ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ನಮ್ಗೇನು ಅಪ್ಲಿಕೇಶನ್ ಬರುತ್ತೋ ನಾವು ನಂಬರ್ ಹಾಕೊಂಡು ನಿಮ್ಗೆ ಕಳಿಸ್ತೀವಿ ಆ ಸಾಲ್ವೇಷನ್ 15 ಡೇಸಲ್ಲಿ ಆಗಬೇಕು ಓಕೆ ಅನ್ನ ಚಪ್ಪನ ఇల్లు యాడ ఇల్లు ఎవరు ఇల్లు కూడా వచ్చిండేదే ఇల్లు వస్తానే ఇస్తాను ఇల్లు వస్తానే ఇస్తారు పీడికి చెప్పిండాను ఓకేనా ఇల్లు వస్తానే ఇస్తాను ఏం ಬರ್ತಾವ ಸರ್ ಇವಾಗ ಏನಾದರೂ ಬೋರ್ ಹಾಕ್ಸಿ ಬೋರ್ ಹಾಕ್ಸಿ మన ಹಾಕೋವಲ್ಲ ಬೋಲ್ వేసివా నీళ్ళు వచ్చినా నీళ్ళు వస్తాయి గ్యాప్ వస్తాను సార్ నేనేం చేస్తున్నాను బాగా వచ్చే ఫస్ట్లో ఇప్పుడు మూడేళ్ళు వస్తాను ಹೌದಾ ఎండాకాలం కదా వస్తుంది ವಸತಿ ಯೋಜನೆ ಮನೆಯಲ್ಲೇ ಇವಾಗೆ మా ఇంతవరకు ఒక ఇల్లు వచ్చిందిలే ఎలాంటే ఆయన ఏమంటాడు సిద్ధరామయ్య నాకు ఇల్లు ఇచ్చాక ఆడవాళ్ళు దుడ్లు ఇస్తాను చెప్తా ఉంటాడు ఆడవాళ్ళు దుడ్లు వెళ్ళి ఇల్లు ఇస్తాను అందుకోసము మేమంతా గలాట్ చేస్తున్నాము వస్తాను నీకు ఇల్లు ఇస్తాను ఓకేనా పిడివా ನಿಮ್ಮದೇ ನಿಂದು ನಿಮ್ಮ ಬಾಬು ಪ್ರಸಾದ ಏನಮ್ಮ ಮಗದಮ್ಮ ಇದೆಯಾ ಇಲ್ಲಿದ ಯಾಡ ಇಲ್ಲು ಕೊಡವರಲ್ಲಿದ ಹೌದಾ ಬಡಗೆ ಬಂದಿದ್ಯಾ ಯಜಮಾನ್ ಏನು ಮಾಡ್ತಾರೆ ಹಾಂ ಕೂಲಿ ಕೆಲಸ ನೀವು ಏನು ಮಾಡ್ತೀವ ಮನೇಲಿ ಇರ್ತೀಯಾ ಇಲ್ಲ ಆಯಪ್ಪ ಎಲ್ಲೋದ ಬಂದಿದ್ದಾರೆ ಜಾಗ ಇದೆಯಾ ಮನೆ ಕರ್ಕೊ ಜಾಗ ಇದೆಯಾ ನೋಡು ನಿಂದೆ ಜಾಸ್ತಿ ಬರ್ತೀವಿ ಸರಿ ಸರ್ ಹಾಕ್ಕೊಡ್ತೀನಿ ಮನೆ ಇನ್ನೂ ಬಂದಿಲ್ಲ ಮನೆ ಬಂದ ತಕ್ಷಣ ಹಾಕ್ಕೊಡ್ತೀನಿ ಇಷ್ಟು ಬರ್ಕೊತೀನಿ ಹಾಕ್ಕೊಡ್ತೀನಿ ಓಕೆನಾ ಈ ಮೊದಲೇ ಮಗುನಾ ಎರಡನೇದ ಬಂದು ಗಂಡು ಮಗು ಅಮ್ಮ ಬಾ ಏನು ಬಾ ఈసొత్తాగిల్వా ఊర్లో నంబర్లు చైర్మన్లు అందరూ వచ్చేదాన్ని మా రెడీ చేసుకుంటాము ఇప్పుడు వచ్చి దాంట్లో సొగుము ఇంట్లో తీసుకొచ్చేస్తాం దుడ్డు వచ్చింది అందుకే దుడ్డు వచ్చింది అయిపోతుంది అలానా
ನಮ್ಗೆ ಇದುವರೆಗೂ ಕಳಿಸಿಲ್ಲ ಸರ್. ನನಗೆ ಇದುವರೆಗೂ ಕಳಿಸೇ ಇಲ್ಲ ಸರ್. ಅವನಾ ಓಕೆ ರಮೇಶ್ ಇದ್ದಿದ್ದಾ ನನಗೆ ಇದುವರೆಗೂ ಏನು ಕಾಳಮ್ ಏನಿದೆ ಮನೆ ಕಟ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ, ಮನೆ ಕಟ್ಕೊಳ್ಳುವಾಗ ಕಟ್ಟಿದ್ದು ಹೇಳಿದ್ದಾರೆ. ಇವಾಗ ಈ ಸುತ್ತು ಮಾಡಿ ಅಂದರೆ 15 ಅಡಿ ಬಿಟ್ಟು ಈ ಸುತ್ತು ಕೊಡ್ತೀವಿ ಅಂತಾರೆ ಕಟ್ಟಿರೋ ಮನೆ. ఇంట్లో ఇస్పెట్టి పెట్టండి ర్యాక్స్ ఉంటారు నిన్న ఇస్పెట్టి సార్ ఓకే సడ్లో పడినాం సార్ వైట్ ಏನು ಕಾಂಟ್ರವರ್ಸಿ కదా కాంట్రవರ್సి కదా ಯಾವ ಊರಮ್ಮ? ఈ ఊరు మొల్లాయిపల్లినా? ಮತ್ತೆ ఒక నాడు కూడా వచ్చి చెప్పలేదు కదమ్మా. ఉన్నమ్మా ఈ కూడలే క్రమ కైಗೊಳ್ಳತಕ್ಕದ್ದು ಅಂತ ತಂದಿದ್ದೀನಿ. ఎప్పుడు పోతావమ్మా? స్పాట్ నాಳೆನೇ ಹೋಗ್ತೀನಿ ಸರ್. రేపే నువ్వు రావద్దు, రేపే స్వామి స్వామి రేపే అది తోడుకొని ఈసో చేయించాల రాసిస్తాను. ఓకేనా? ఆయి స్వామి ఇది ಓಕೆ ಯಾಕೆ ಏನು ಮಾಡೋದು? ಅಲ್ಲ ಗೌರ್ಮೆಂಟ್ ಜಮೀನು ಅದು ಗೌರ್ಮೆಂಟ್ ಜಮೀನು ನಕಾಶಲ್ಲಿ ಇದೆ ಬಿಡ್ತಾ ಇಲ್ಲ ಹೇಳಿ ಎಲ್ಲರೂ ಹೌದಲ್ಲ ನಿಮ್ದು ಅವ್ರಿಗೆ ಹೋಗ್ಲಿಕ್ಕೆ ದಾರಿ ಬಿಡ್ತಾ ಇಲ್ವಂತೆ, ನಕಾಶಲ್ಲಿ ದಾರಿ ಇದೆ. ಯಾವಾಗ ಕಂಪ್ಲೀಟ್ ಮಾಡೋದು ಇವೆಲ್ಲ? ನಾಳೆ ಒಂದು DC ಹತ್ರ ಮಾತಾಡಿದ್ದೀನಿ, ಇನ್ನೊಬ್ಬರನ್ನ ಹಾಕ್ತಾರಂತೆ, ಒಬ್ಬರಾದ ಕೊಡಿ ಅಂತ ಹಾಕ್ತಾರಂತೆ. ಅಟ್ಲೀಸ್ಟ್ ಈ ಕಾಂಟ್ರವರ್ಸಿ ಜನಸ್ಪಂದನ ಆಗಿರೋದನ್ನ ಸ್ವಲ್ಪ ಸ್ಪಾಟ್ ಕ್ಲಿಯರ್ ಮಾಡಬೇಕು. ಯಾವಾಗ ಮಾಡೋಕ್ಕಾಗುತ್ತೆ? ಅದೇ ಅದು ಹೇಳಿ ಈ ಸ್ವಲ್ಪ ಸಮಸ್ಯೆ ಬಗ್ಗೆ ಇರಬೇಕು ಅಂತ ಹೇಳಿ. ಓಕೆ ఒక నెల టైం తీసుకుంటాను, ఒక నెలలోగా నేను పంపిస్తాను. నువ్వు ఓకే అమ్మ కదా అమ్మ మీద ఉండమ్మ అట్లా నువ్వు ఏమ్మా ఇది ఏం ఓ అట్లా ಯಾರು ಮಾಡೋ ವಿಡಿಯೋ ಫಂಕ್ಷನು ನಿಂತಾನೆ ವಿಡಿಯೋ ಫಂಕ್ಷನ್. ಅವರು ನಾಣಪ್ಪ ಅಂತ ಪುಟ್ಟೆ ನಾಣಪ್ಪ ಅಂತ ಲಾಸ್ಟ್ 2 years ಬ್ಯಾಕ್ ಹೋಗ್ಬಿಟ್ರು. ಅವ್ರಿಬ್ಬರು ಹೆಣ್ತಿದ್ರು, ಅವ್ರು ವಿಡಿಯೋ ಪೆನ್ಷನ್ ಬೇಕಂತೆ. ಇನ್ನೂ ನೇತು ಬಂದಿಲ್ಲ ಪೈನ್ಲ ನೀವು చూడలేదమ్మా? ಬಂದಿಲ್ಲ. లేదా ಬರೀಲ್ಲ ನಿಂಗೆ ಸರ್ ಕಳಿಸ್ಲಾ? ಯಾರು ನಿಂತಾನೆ ಆನ್ಲೈನ್ ಅರ್ಜಿ ಹಾಕಿದ್ರೆ ಅಪ್ಲೋಡ್ ಮಾಡಿಲ್ಲ. ಸ್ವಲ್ಪ ಸಮಯ ఆన్లైన్ అర్జీ నువ్వే ఇట్లా నాకు పంపించినావా? ఓకే ఆయమ్మా చేసి పెడతాను. ఇంకో ఏమదా ఆయన వాళ్ళు ఇద్దరు వచ్చింది లేదా? ಇವರು ನಮ್ಮ ತಹಸೀಲ್ದಾರ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಅಮ್ಮ ಸುಮ್ಮನೆ ಇದೇನು SSY ವೇತನ అంటే ಸಂಧ್ಯಾ ಸುರಕ್ಷಾ ಯೋಜನೆ ಯಾರಿಂದ ಫೋಟೋಸ್ ಬಂತಲ್ಲ ಅವಾಗಲೇ EMನ್ಗೆ ಹೆಂಗೆ ಬರುತ್ತೆ, ಹೆಂಗೆ ನಿಂತೋಗುತ್ತೆ? ఇదే ఊరేనా? ಯಾವ ఊరమ్మా? అవునా? సాంబార్ ఇచ్చిన అర్జీ ಅಲ್ಲ 2 ವರ್ಷ ಬರಲ್ಲ. ಬಿಡ್ಲು లేరా? ಬಿಡ್ಲು ಪೆನ್ಷನ್ ಮಾಡಿಸಿದ್ದೀನಿ, ಈಗ 3 ತಿಂಗಳಿಂದ ಬರ್ತಾ ಇಲ್ಲ. చేపిస్తాను ನೋಡಮ್ಮ ಇಂಥ ಸ್ವಲ್ಪ ಸರ್ ಅದೇ SSY ಬರಲ್ಲ, OAP ಮಾಡಿಸ್ಬೋದು ಸರ್. ಇವರು ಮಾಡಿಸಿಪ್ಪೆ గిరికి పంపించు మనవి నువ్వు చూడాలా? నాకు మనం రావాలంటే నువ్వే కారణం ಅಣ್ಣ. ಈಗ ಆನ್ಲೈನಲ್ಲಿ ಹಾಕಿದ್ರಲ್ಲ, ಅಲ್ಲಿ ಹಾಕ್ಕೊಳ್ಳಿಯಪ್ಪ, ನಾವು ಮೂವ್ ಮಾಡ್ತೀವಿ. ఆన్లైన్ వేసుకోండవా? లేదు, సంవత్సరం ఇంకా వ్యవహారం చేయను. ఎవరు ముందు ఏమో ఇచ్చింటివే? ఏమీ లేదు. అందుకే చేయాలి. ఈ చాలా పని చేశాను. చూಡಿ మా ఆడవాళ్ళది నేను పేషెంಟ್ అది నేను ఇచ్చాను. ವರದಪ್ಪ ಏನು ಮಾಡ್ಬೋದಾ ಸರ್? ಅದು ಆನ್ಲೈನಲ್ಲಿ ಇದು ಎಲ್ಲ ಸ್ಕೆಚ್ ಕೇಳ್ತದೆ, ಮತ್ತು ರಿಜಿಸ್ಟರ್ ಪತ್ರ ಕೇಳ್ತದೆ, ಅವೆಲ್ಲ ಇದ್ಯಾರು ಹಾಕಿರೋದು?
ಅವರೇ ಹಾಕೊಂಡು ಈ ಥರ ఇರ್ತದೆ ನಮ್ಮ జాగ ಅಂತ ಅವ್ರು ಹಾಕೊಂಡಿದ್ದಾರೆ. స్పాట్ పంపిస్తాను. స్పాట్ వచ్చి ఇచ్చేసి తన వస్తాను సంబంధపట్టిన దాఖలాలంతా చెప్తాను దానంతా అన్నీ తీసేయండి ఎత్తుకొని మీకు కంప్లీట్ వీళ్ళకి ఇచ్చాను తీసేయండి తీసేయండి కంప్లీట్ డాక్యుమెంట్ అంతా ఇచ్చేసాను 8 నెలలు అయింది ఆయన ఏమే కానీ తీసుకోలేదు నేను వస్తానండి చూస్తాను చూడు ఇది ఇట్లేస్తే ఒప్పేలే వాళ్ళు స్పాట్కి వస్తారు. స్పాట్కే చూడాలా ಎಷ್ಟು ಯಾವಾಗ ಹೋಗ್ತೀಪ స్పాట్కే చూడాలా ಒಂದೆರಡು ಮೂರು ದಿನ పోతారు వస్తారు. సరే. నెక్స్ట్ వీక్ స్వామి ಬರ್ಕಂದ್ಯಾ సరే ಬರ್ಕೋರಾ స్పాట్కి పోవాలి. సరే ఏం బిడపల్లి అందరూ పంచాయతీ వాళ్ళంతా వచ్చి నీళ్ళు ఊరికి నీళ్ళు లేదని చెప్పి అడిగితే అసోసియేట్కి బిల్ ಆಗಿಲ್ಲ ಯಾಲ అది 4 నెలలు ఇచ్చినది ఊరికి 30,000 ಯಾಕಂದ್ರೆ చేసి, ಪಿಡಿಒ సార్ అసోసియేట్ బిడ్ ಹಾಕಾಗಿಲ್ಲ బిల్ ಹಾಕಾಗಿಲ್ಲ. కూలి దుడ్లు వచ్చిందమ్మా ఆ? కూలి దుడ్లు వచ్చిందే లేదు కూలి దుడ్లు రాకుండా మిగిలిన దుడ్లు కానీ నీళ్ళు కూలి దుడ్లు వచ్చిందా కాదు ಚೆಕ್ ಮಾಡಿ ನಾಳೆ ಮಾತಾಡ್ತಾವ್ರೆ ಅಲ್ಲ ಸರ್ ನಾನು ಹೊಸದಾಗಿ ಬಂದಿರೋದು ಕೂಲಿ ಹಣ ಬಂದಿದ್ರೆ ಮೆಟೀರಿಯಲ್ ಬಿಲ್ಲು ಇಮಿಡಿಯೇಟ್ಲಿ ನಾವು ಬಂದ ತಕ್ಷಣ ಫೀಡ್ ಮಾಡಿ ಅವ್ರಿಗೆ ಇಲ್ಲ ಸರ್ ಬಂದಿಲ್ಲ ಪಿಡಿಒ మీట్ చేయదు కదా నువ్వు ఇవాగలే ಹೇಳ್ತಾ ಇರೋ సార్ ఆ పీడు ముందుంది పీడు ఇస్పడి అప్పుడు చేస్తాను అని చెప్పి ఆయన కట్సా 30,000 ఖర్చు పైపులు వేసుకొచ్చింది బిగించింది ఊరికి ఇచ్చింది నీళ్ళు లేదు నీ ఓ పంచాయతీలో వాళ్ళంతా వచ్చిపోయింది చెక్ చేశాను చెట్లు ఇయ్యలే నీళ్ళు ఇయ్యలే ఆ నీళ్ళు లేదు 4 నెలలు ఇస్తే మళ్ళీ అటు కట్టారు మళ్ళీ నీళ్ళు వచ్చి కదా ఆడ తీసి పెట్టేసి ఇప్పుడు చెట్టుది లేదు ఎవరు ಸರ್ ಆ ಊರ್లో ಸಿರಿಂಡಿలో ಕೊಡ್ತಾ ಉಂಡಾಯಿ ತಮ್ಮ ಇಲಾಖೆಯಿಂದ ನಮಗೆ ಜಮೀನು ಅಂದ್ರೆ ಗೌರ್ಮೆಂಟ್ ಜಮೀನು ಇದೆಯಾ ಅಲ್ಲಿ ಇದೆಯಾ ಓಕೆ ಕೇಳಿದ್ರೆ ಅಲ್ಲೇ ಹೋಗ್ತಾ ಇದ್ರು ಕೆರೆ ತುಂಬೋದು ಇದು ನಾನೊಂದು ತಿಂಗಳು ಟೈಮ್ ತೊಗೊತೀನಿ ಇದಕ್ಕೆ. ಯಾಕಂದರೆ ನಮ್ಮ ಹತ್ರ ಸರ್ವೇರ್ ಕಮ್ಮಿ ಇದ್ದಾರೆ. ನಾನು ಕಳಿಸ್ತೀನಿ ಸರ್ವೇರ್ನ. ಸಮಯನೂ ಬೇಕಾಗಿಲ್ಲ ಪಂಚಾಯತಿ ಜಾಗ ಆಗಿತ್ತು ಊರಿನ ಅವ್ರದ್ದೇ ಜಮೀನು ನಾವು ಹುಟ್ಟಿದಾಗಿಂದನೂ ಅಲ್ಲೇ ಹೋಗ್ತಾ ಇದ್ವಿ. ಇವಾಗ ಅದಕ್ಕೋಸ್ಕರ ಅವ್ರು ಯಾರು ಮತ್ತೆ ತಗರಾರು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಅವ್ರು ಯಾರು ಇವರೇನು ಇಟ್ಕೊಂಡಿದ್ದಾರೆ ಏನು ಫಾರಂ 10 ಇವ ವಿಡಿಯೋ ಏನಪ್ಪ ಇದು ಸರ್ ಅವ್ರ ಖಾತಾ ಹೆಸರಿನಲ್ಲಿದೆ ಅದು ಆಲ್ರೆಡಿ ಖಾತಾ ಹೆಸರಿನಲ್ಲಿದೆ ಅದಕ್ಕೆ ನಾವು 910 ಕೊಟ್ಟಿದ್ದೇವೆ ಪೌತಿ ವರ್ಷ ಮುಖಾಂತರ ಅವ್ರು ಕೊಟ್ಟಿದ್ದೀವಿ. ಹೊಸದಾಗಿ ನಾವು ಬಿಡ್ತಾ ಇಲ್ಲ. ನೀನು ಕರೆದ್ಬಿಟ್ಟು ಕ್ಯಾನ್ಸಲ್ ಮಾಡಾಕ್ತೀನಿ ದಾರಿ ಬಿಡು ಅಂತ ಹೇಳಿ ಕನ್ವೀನಿಯನ್ಸ್ ಮಾಡ್ರಿ ಅಷ್ಟೇ. ಇಲ್ಲ ಅದು ಏನಾಗಿರುತ್ತೆ ಸರ್ ನಾನೆಲ್ಲ ನಿಮ್ಮ ಹತ್ರ ಹೇಳೋಕ್ಕಾಗಲ್ಲ. 910 ಮಾಡ್ಬೇಕಾದ್ರೆ ಸುಮ್ಮನೆ ಯಾರು ಮಾಡಲಿ ಅವರು ಸರ್ ಆ ಥರ ಇಲ್ಲ ಬೇಕಾದ್ರೆ ತಾವು ರೀ ಸುಮ್ಮನೆ ರೀ ಹಿಂಗಾಗಿ ಅಂಗನವಾಡಿ ಮಾಡಿ ಅವತ್ತು ದೊಡ್ಡ ಗಲಾಟೆ ಮುಂದೆ ಮುಸ್ಲಿಂ ಗಲಾಟೆ ಆಗಿರ್ಬೇಕು ರೀ ಚಿಕ್ಕೂರಲ್ಲಿ. ಅವನ ಮಶ್ಪತ್ನ ಅದೇ ಥರ ಮಾಡಾಗಿದ್ದು ನಿಮ್ಮದು ರಮೇಶ್ ಕೂಡ ಕೇಳಿ ಸರ್ ರಮೇಶ್ ಅವರು ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಅಧ್ಯಕ್ಷ ಬಂದಿದ್ದಾರೆ ರವೀಂದ್ರ ಏನು 910 ಮಾಡ್ಕೊಟ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ ಸರ್ ನಾನು ಹೊಸದಾಗಿ ಮಾಡಿಲ್ಲ ಇಬ್ಬರು ಮಾಡ್ಕೊಡ್ತೀರಾ? ಅಲ್ಲ ಸರ್ ನನ್ನ ನಾಳೆ ನಾನು ಹೊಸದಾಗಿ ಮಾಡಿಲ್ಲ ಮೊದಲಿದ್ದಿರೋ ಕಾಪಿ ತಂದೆ ಇರ್ತಕ್ಕಂಥ ಕಾಪಿಯನ್ನು ರೆಫರ್ ಮಾಡಲಾ ಮುಖಾಂತರ ಅವ್ರು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ರೆಫರ್ ಮಾಡಲಾ ಕೇಳಿ ಬೇಕಾದ್ರೆ ಚೆಕ್ ಮಾಡಿ ಮನೆಗಳು ನಾನು ಹೊಸದಾಗಿ ಮಾಡಿಲ್ಲ ಸರ್ ನಾನು ಇದು ಹೇಳ್ತೀವಿ. ಹೊಸದಾಗಿ ಏನಾದರೂ ನಾನು ಮಾಡಿದರೆ ತಾವು ಯಾವ ಥರ ನಿಂದು ಕೊಡ್ತೀನಿ ನಾನು ರವಿನೇ ಬರೀತೀನಿ ನೋಡಿ ಮಾಡಿ ಸ್ವಲ್ಪ ನೋಡಿ ಚೆಕ್ ಮಾಡ್ತೀನಿ ಅದರಲ್ಲಿ ತರಿಸಿದೆ ಮಾಡೋಣ. ಸರಿ ಸರಿ ಹಿಂಪಡಿಬೋದಲ್ಲ ಮಾಡ್ಬೋದಲ್ಲ ಬಯೋಡಿಸ್ ಮಾಡ್ಬೋದಲ್ಲ ನನ್ನ ಪ್ರಕಾರ ಅವ್ರಿಗೆ ದಾಖಲೆ ಎಂಟ್ರಿ ಮಾಡಿಬಿಡ್ಬೇಕು ಸರ್. ನಾವೇನಂದರೆ ಹ್ಯುಮ್ಯಾನಿಟಿ ಬೇಸ್ ಮೇಲೆ ನಾವು ಅದನ್ನು ತಡೆ ಹಿಡಿತೀವಿ. ಚೂರು ಗಂಟೆ ಹೋಗಿದ್ದು ನಮ್ದು 1-2 ವಿಷಯಗಳು ರೂಲ್ಸ್ ಪ್ರಕಾರ ಮಾಡಿರಿ. ನೀವೇನ್ರಿ ನೀವು ಅಂತ ಇದು ಮಾಡಿದ್ರು ಮಾಡ್ಬೋದಲ್ಲ ಈಗ ನಾವು ಅದನ್ನು ಅದೇ ಕೆಲಸ ಮಾಡ್ಬೋದಲ್ಲ. ಸಾಗುವಳಿ ಮಾಡಬೇಕಾ ಓಕೆ ಸೆನ್ಸಸ್ಸಿಂದ ಕೈ ಬಿಡಿ ಅಂತ ಸೆನ್ಸಸ್ಸಿಂದ ಕೈ ಬಿಡಿ ಅಂತ ಸರ್. ಯಾರ ರಮೇಶ್ ಜಾಮ ಎಷ್ಟದು ನಾಳೆ ಸೆನ್ಸಸ್ ಸ್ಟಾರ್ಟ್ ಆಗ್ತಾ ಇದೆ ಮನೆ తప్పయ్యి ఆడుకున్నా కూడా చేయిస్తా ఉండలేదు స్వామి. మమ్మల్ని చంపేయండి స్వామి. మాకు అన్యాయం జరిగింది చాలిపోగుల్లో ఇంట్లో సొమ్మలాడుకుంటే మా జమీన్ అంతా రాసుకునేన్నారు స్వామి. జైలుకు కూడా పంపించున్నారు స్వామి.
కన్ను అట్లా ఉండు జైలుకి పంపించుంటారు స్వామి. జైలుకి ఉండు, ఇప్పుడు నిదానంగా మాట్లాడు. నాకు అర్థం కావాలి కదా. నిదానంగా మాట్లాడు. ಏನಿದು ಸರ್ ಈಗ ಇದು ಇನಾಮತಿ ಜಮೀನು ಸರ್ ಸರ್ವೆ ನಿಧಾನಕ್ಕೆ ಇರಪ್ಪ ಅವ್ರು ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಇರೋ ಸರ್ವೆ ನಂಬರ್ 47 ಮತ್ತು 1 ಇನಾಮತಿ ಜಮೀನಾಗಿತ್ತು ಸರ್. 7 ಎಕರೆ 1 6 ಅಲ್ಲ ಮೈಕಲ್ಲಿ ಹೇಳ್ಬಿಡಿ ಎಲ್ಲರಿಗೂ ನಿಧಾನ ಉಂಡು 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 ಅಟ್ಲು ಇರಪ್ಪ ಅಳ್ಬೇಡ ಏನು ಸಮಯ ಹೇಳ್ಬಿಡಿ ಸರ್. ಇದು ಸರ್ವೆ ನಂಬರ್ 47 ಮತ್ತು ಸರ್ವೆ 1 ಸರ್. ಮಲ್ನಾಯಕನಹಳ್ಳಿ ಗ್ರಾಮದ್ದು ಇನಾಮತಿ ಜಮೀನಾಗಿತ್ತು ಸರ್. 6 ಎಕರೆ ಮತ್ತು 4 ಎಕರೆ ಚಿಲ್ಲರೆ ಮತ್ತೆ ಒಂದು 14 ಎಕರೆ 14 ಗುಂಟೆ ಹೊಂದಿದೆ ಸರ್. 3 ಜಮೀನು ಸರ್ವೆ ನಂಬರ್. ಲಕ್ಷ್ಮಣ್ ಗೌಡ ಸರ್ಕಾರದ ಲಾಯರ್ಸ್ 63 ಇಂದ 78 ಸೇಲ್ ಆಗಿದೆ ಇನಾಮತಿ ಜಮೀನು. ಯಾರು ಸೇಲ್ ರಿಜಿಸ್ಟರ್ ಮಾಡ್ಕೊಂಡ್ರೆ ಅವ್ರ ಕಡೆ ಆಗಿದೆ. ತಹಶೀಲ್ದಾರ್ ಆರ್ಡರ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಇವಾಗ ಇವ್ರ ಪೊಸಿಷನಲ್ಲಿ ಸರ್ವೆ ನಂಬರ್ 47 1 ಎಕರೆ ಇದ್ದಾರೆ ಸರ್. ಪೂರ್ತಿ ಜಮೀನು ನನಗೆ ಬೇಕು ಅಂತ ಇವಾಗ ಚೆಕ್ ಲಿಸ್ಟ್ ಹಾಕಿದ್ದಾರೆ ಇನಾಮತಿ ಜಮೀನು. ಈಗ ಆಲ್ರೆಡಿ ಸೇಲ್ ಆಗೋಗಿದೆ. ಈಗ ಸೇಲ್ ಆಗೋಗಿದೆ ಆಲ್ರೆಡಿ. ಬ್ರಾಹ್ಮಿನ್ಸ್ ಸ್ವಲ್ಪ ಲ್ಯಾಂಡ್ ಸರ್. ಇವರು ಪೂರ್ವಿಕರು ಯಾರು ಸರ್? ಸರ್ ಈಗಾಗಲೇ 6 ಗಂಟೆ ವಜಾ ಆಗಿದೆ, ಎಲ್ರಿಗೂ ವಜಾ ಆಗಿದೆ ಸ್ವಾಮಿ. ಸರ್ಕಾರಕ್ಕೆ ತಗೊಂಡಿದ್ದಾರೆ. ಸೇಲ್ ಡೇಟ್ ಕ್ಯಾನ್ಸಲ್ ಮಾಡ್ಬೇಕು ಸ್ವಾಮಿ. ಯಾಕಂತ ನಮ್ಮಮ್ಮ ನಾನು ಪಾಯ್ಸನ್ ಕುಡ್ಬಿಡ್ತೀನಿ ಸ್ವಾಮಿ. ನಾನು ಬದುಕಲ್ಲ. ಸರ್ ಕ್ಯಾನ್ಸಲ್ ಮಾಡೋಕ್ಕೆ ನಮ್ಮ ಕೈಯಲ್ಲಿ ಪವರ್. ಕ್ಯಾನ್ಸಲ್ ಮಾಡ್ಬೇಕು ಸ್ವಾಮಿ. ಸೇಲ್ ಡೇಟ್ ಕ್ಯಾನ್ಸಲ್ ಮಾಡ್ಬೇಕು స్వామి. నమ్మతో బోగస్ ಎಲ್ಲ బోగస్ స్వామి. స్వామి మా తాత వాళ్ళు అమ్మిండలేదు, పానీలో ఉండేవాళ్ళు అమ్మిండలేదు స్వామి. అట్లా లేదు స్వామి. మేము అమ్మిండలేదు స్వామి. మేము దుర్మార్గులు కాదు. మేము నౌకరీదారులు. జమీను సేవ్ చేసేవాళ్ళు స్వామి. ఇక్కడ డీసీ చేసినాడు చూడు స్వామి. ఇక్కడ డీసీ ఇచ్చినాడు. ఇట్లా నంబర్ కూడా ఉంది. ఏమి దినాము పోయితే తిరిగేది స్వామి. మా జమీనే చేయిస్తా ఉండలేదు స్వామి. ఈగాగలే స్వామి ఉంది, అన్నీ ఉంది. వాళ్ళది కూడా ఉంది. వజా అయిపోయింది. హైకోర్టు ఆర్డర్ కూడా ఉంది. 1 ఎకರೆ ಅವ್ರ ಹೆಸರು ಇದೆ. 40 ವರ್ಷ ಮಾಡ್ಕೊಂತ ಇಲ್ಲ. 6 ಎಕರೆ ಹೈಕೋರ್ಟ್ ಆರ್ಡರ್ ಕೂಡ ಈಗಾಗಲೇ ರಿಪ್ಲೈ ಏಮೇ ಇಲ್ಲ ಸರ್. ಈಗಾಗಲೇ ಮೇಡಮ್ ತಹಶೀಲ್ದಾರ್ ಕೋರ್ಟಲ್ಲಿ ನಡೀತಾ ಇದೆ ಸರ್ ಕೇಸ್. ಅದನ್ನ ಮಾಡ್ಕೊಡ್ತೀವಿ ಅಂದ್ರೆ ಇವ್ರು 6 ಎಕರೆ ತಹಶೀಲ್ದಾರ್ ಕೋರ್ಟಲ್ಲಿ ಕೇಸ್ ನಡೀತಾ ಇದೆ. అంతా చేసి వెళ్ళాలి. 6 ఎకರೆ ಮಾಡ್ಕೊಡ್ಬೇಕು ಅಂತ. ఆ వజా అయిపోయింది జమీను. మాకు వజా అయిపోయింది. సేల్ డేట్ క్యాన్సల్ చేయాలి స్వామి. 6 గంటకి వజా అయిపోయింది. ಕೋರ್ಟ್ಗೆ ಹಾಕೊಂಡ್ಬಿಡಿಪ್ಪ. ಸೇಲ್ ಡೀಡ್ ರಿಪೋರ್ಟ್ ಹಾಕಿದ್ದಮ್ಮ. ಡಿಸಿ ಹತ್ರ ಹೋಗಿದ್ದು కదా. ರಿಪೋರ್ಟ್ ಹಾಕಿದ್ದು ನೋಡಿ. ಸೇಲ್ ಡೀಡ್ ನ ವಜಾ ಮಾಡಕ್ಕೆ ನಮಗೆ ಪವರ್ಸ್ ಇಲ್ಲ. ನೀವು ಸಿವಿಲ್ ಕೋರ್ಟ್ ಅಲ್ಲಿ ಮಾಡ್ಬೇಕಮ್ಮ. నువ్వు ఎందుకు కోర్టుకు పోలేదు స్వామి కోర్టుకి ఎందుకు పోలేదు? కోర్టు పోయింటి. కోర్టులో డిగ్రీ ఆయా. రెండో కోర్టు పోతే కమెంట్ అయిపోయారు. అమ్మ నేను 20 ఏండ్లు పోరాటం చేస్తూ మా అమ్మ 20 ఏండ్లు, నేను 23 ఏండ్లు. ఇప్పుడు డీసీతో పోయి ఆర్డర్ తీపించుకొచ్చిండ. ఇప్పుడు ఇది ఆ 7 సూట్స్ ఏసీ కూడా ఆర్డర్ చేస్తున్నాడు. వంక్ సిస్టమ్ కూడా రిజెక్ట్ చేస్తా ఉన్నాడు సెక్రటరీ. ఎట్లా చూడు ఏసీ కూడా ఆర్డర్ చేస్తున్నాడు. 1 ఎకರೆ క్లియర్ ಇದೆ ಸರ್. చూడు ఏసీ కూడా ఆర్డర్ చేస్తున్నాడు. మా జమీన్ ఎలా చేసింది. మా జమీను పొయ్యిలా పెట్టుకొని ఉంటే బీరులా మేము దినాము తిరిగేది భోజనం లేకుండా. అమ్మ అంటే మాడికొಡ್ತೀನಿ అంటుంది. మేము ఎట్లు బతికేది. ಇದು 6 ಎಕರೆ ಮಾರ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. ಅದು ಬರಲ್ಲ. 1 ಎಕರೆ ಇದೆ, ಅದನ್ನ ಮಾಡ್ಕೊಡ್ಬೋದು. 1 ಎಕರೆ ಮಾಡ್ಕೊಡಕ್ಕೆ ಅವ್ರಿಗೆ ಇಷ್ಟ ಇಲ್ಲ. 6 ಎಕರೆನೂ ಮಾಡ್ಕೊಡಿ ಅಂತಾರೆ. 6 ಎಕರೆಗೆ ಸೇಲ್ ಡೀಡ್ ಕ್ಯಾನ್ಸಲ್ ಆಗ್ದಿರ ಮಾಡಕ್ ಬರಲ್ಲ. ಇವ್ರ ಹೆಸರಿಗೆ ಮಾಡಿದ್ರೆ కోర్టుకు ಹೋಗ್ಬೇಕು. నేను ఒకే మాట చెప్తాను. అందుకు చెప్పేకి మనం చెప్తాను. నీకు ఒకే మార్గం అంటే కోర్టు. సమయం ఇప్పుడు నేను రిపోర్ట్ తెచ్చినాను కదా డీసీ. ఇంకా ఎలా వేయకూడదు. దాని ప్రకారం రిపోర్ట్ క్యాన్సల్ చేసాక వెళ్దా. క్యాన్సల్ చేయదు లేదు ఇక్కడ, అక్కడికి లేదు. హైకోర్టు తీర్పు ఇచ్చింది కదా. సేల్ డేట్ ఇది హైకోర్టు కూడా తీర్పు ఇచ్చింది కదా. నెట్లో ఇచ్చిండారు కదా. ఫోన్ నెట్లో ఇచ్చిండారు హైకోర్టు తీర్పు. ఎలా చేయకూడదు. మాది ಶೆಡ್ಯೂಲ್ ಪ್ರಾಪರ್ಟಿ ಇಚ್ಚಿಂಡಾರು. ಮೂಲ ದಾಖಲೆ ಯಾರಿದ್ರೆ ಅವ್ರ ಹೆಸರಿನಲ್ಲಿ ಮಾಡ್ಕೊಡೀನಿ ಸೇಲ್ ಡೇಟು. నీకంతా తెలుసు. నా ప్రకారం నీకంతా కారణం తెలుసు. అర్థమవుతుందా? నేను చెప్పేది ఏమంటే 1 ఎకరా నీకు రేపు లేకుండా మన్నాడు 1 ఎకరా నీకు చేసి పెట్టచ్చు. ఇప్పుడు సేల్ డీడ్ క్యాన్సిల్ చేసే ప్రాముఖ్యత మాకు లేదు. అది ఉండేది. అప్పుడు హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఎవరికి ఇచ్చింది? ఇచ్చిండి. అది క్యాన్సల్ ಮಾಡೇನೆ. హైకోర్టు తీర్పు ఇచ్చింది. ಅದು ಕೊಡಪ್ಪ. ಹೈಕೋರ್ಟ್ ಕಾಪಿ ಕೊಡು. 1 ఎకరా కావాలని నేను చేయిస్తాను. నేను చెప్పాను 1 ఎకರೆ 14 గుంಟೆ ಅದನ್ನ ಮಾಡ್ಕೊಡ್ತೀವಿ. 1 ఎకరా 14 గుంటలు కావాలంటే నేను చేయిస్తాను. ఇది ఓకేనా? మీ పేరు ఖాతా గీత చేతి పాడేస్తా బందోబస్తు చేస్తాను. ఇప్పుడు 6 ఎకరాలు ఏముంది కదా. 6 ఎకరాలు సేల్ డీడ్ క్యాన్సల్ చేసి మా వల్ల అయ్యలేదు. అది ఓన్లీ కోర్టుకి అయిందంతే. అర్థమైందా?
కోర్టు ఆర్డర్ ఏంటి కాపీ ఎత్తురా అది చేయిస్తాను. నెట్గా ఇచ్చిండ్రు మేడం వాళ్ళు అందరూ నెట్గా ఇచ్చిండ్రి హైకోర్టు ఆర్డర్ ప్రకారం మూలదారుడు యారిద్రో వాళ్ళ ఎస్ఎన్ఎల్ బిడ్డలు ఉంటే వాళ్ళకి చేసి పొంచి నువ్వు స్వామిని తోడుకునే, నువ్వు చెప్పు స్వామి అంటే స్వామిని తోడుకొని నిదానంగా మా ఇంటికి రా మాట్లాడతాం, ఓకేనా? సేల్ డేట్ క్యాన్సిల్ వెళ్తుంటే ఎట్లా సొమ్మె డీసీ ప్రెజర్ ఇచ్చినాడు కదా, ఎలా చేయకూడదు చూడే మా తాత మా ఎవరు లోన్ చేయంటారు, దీని మీద కూడా మాకు ఆర్డర్ చేయకుండా యారే వాళ్ళకి చేస్తాం, మా జమీన్ ఎత్తుకొని పోయి ఎట్లా సొమ్మె మేము బతికేది ఎట్లా, మా బిడ్డలు బతికేది ఎట్లా? డీసీ ఆర్డర్ ఇచ్చిండలేదా ఎట్లా? వంశస్థం కొడినే వంశస్థం రిజెక్ట్ చేస్తాడు, మేము ఎట్లా బతికేది? మేమేమన్నా యారే వాళ్ళతో ఆక్రమించకపోయినామా? మాకు ఇచ్చిండే నౌకరీదారులకి మైసూరు మహారాజు ఇచ్చిండేది మాకు జమీను, మా జమీను సేల్ డేట్ క్యాన్సిల్ చేసి మాకు చేసి వెళ్ళా వజా అయిపోయింది. ఆఖరికి వాళ్ళు ఎందరు ఉండారో మా జమీన్లో అందరికీ వజా అయిపోయింది. సర్కారానికి తీసుకొని చెప్పే నేను డాక్యుమెంట్ చూపిస్తాను. మేడం వాళ్ళు ఎలా చేయకూడదు? వజా అయిపోయింది ఆఖరికి నేను డాక్యుమెంట్ నీకు ఇస్తాను. వజా అయిపోయింటే ఎలా చేయకూడదు? వస్తాను. ఆరుగురికే వజా అయిపోయింది, 9 మందికి వజా అయిపోయింది, 9 మందికి రిజెక్ట్ అయింది. రిజెక్ట్ అయినాక ఖాతా ఎట్లా చేస్తారు వాళ్ళకి? మాకు చేసి వెళ్ళా ಕೂಡ ಫೈಲ್ನಲ್ಲೇ ಇದ್ದಮ್ಮ, ಫೈಲ್ನಲ್ಲೇ ಇದೆ. ನಮ್ಗೆ ವಂಶಸ್ಥಂ ರಿಜೆಕ್ಟ್ ಮಾಡಿದೆ ಸುಡಿ ಡಿಸಿ ಕನ್ವರ್ಟ್ ಮಾಡಿದೆ. ವಂಶಸ್ಥಂ ತಗೊಳ್ಳೇ ಇಲ್ಲ, ಇವರು ರಿಜೆಕ್ಟ್ ಮಾಡ್ತಾರೆ. ನಮ್ಗೆ ಅನ್ಯಾಯ ಆಗತ್ತೆ ಸೊಮ್ಮೆ, ನಮ್ಗೆ ರಕ್ಷಣೆ ಕೊಡಿ ಸೊಮ್ಮೆ. ఏదైనా మండుకుంటే ముంచాకరంత చూస్తే అర్జీ వచ్చి చూపి వాళ్ళకంత అర్జీలో ఇచ్చిన్నాను కొడపా వేరే నేను చూపించు రాస్తాను నేను ಅದು ಅದಕ್ಕೆ ಆರ್ಕೆಸ್ಟ್ರಾಗೆ ಕೂಡ ತೆಗಿತಾನೆ ಬೈಕ್ ಎತ್ಕೊಡ್ತಾ ಅವಳಕ್ಕೆ ಡೈಲಿ ಬರ್ತಾನೆ ಸರ್ ಕಲೆಕ್ಟರ್ ಸರ್ವೆಗೇನೋ ಬರುತ್ತಿದ್ದ ಗುರ್ತಿಸೋದಕ್ಕೆ ಯಾವ ಸರ್ವೆ ನಂಬರಲ್ಲಿ ಬರುತ್ತೆ? ಅವ್ರದ್ದೇ ಸರ್ ಸರ್ವೇರ್ ಒಬ್ಬರೇ ಇರೋದು. ఏమి అర్జున్ అట్టి ఇదేమిది ఏం కావాలా? ಅವ್ರು ಸರ್ ಇವು ಬಂದವ್ರದ್ದೇ ಅದು. ಹೌದಾ? ಯಾರು ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಬರ್ತದೆ? ಅವ್ರದ್ದು ಗಿರೀಶ್ ಕಷ್ಟ ఉండదా? ఏం నీకు అర్జెంటు? ఇంకా ಸಾಧಕ ತಾಗಿದೆ ಬಿಡುವ ನಿಮ್ಮದಾಗ್ತಾವ. ಹೆಸರಳ್ಳಿ ಗ್ರಾಮದಲ್ಲಿ ಸರ್ವೆ ನಂಬರ್ 29 329 ದುರಸ್ತಿ ಮಾಡಿಕೊಡ್ಬೇಕು. అయింది మీకు దురస్తి అంటే ఎప్పుడు ఏంటిది? నాగేశ్వరం ఏంటిది? ఎప్పుడు మా నాన్న చూసినప్పుడు ఏంటిది? ఎప్పుడైనా దురస్తి ಬರೀ ఒంటి రూపాయలు ఆగుతారు మగ పిన్ నెంబరు 1 రూపాయలు తీస్తానులే 1 రూపాయలు ఇప్పుడు ತಾತ ಅವ್ರಿಗೆ ಹೆಂಗೆ ತಾತ ಸಂಬಂಧ ನಮ್ಮ ತಾತನ 1 ರೂಪಾಯಿ ಪಿನ್ ನಂಬರ್ ತೆಗಿಬೋದ್ರಣ? ಹ್ಞೂ ಸರ್ ಮಾಡಿದ್ದೀವಿ ಸರ್. ಆಯ್ತು తీస్తాం ಸ್ವಲ್ಪ ಅಟೆಂಡ್ ಮಾಡೋದು ನಿನ್ಗೆ ಬರ್ತವೆ. ಯಾವ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ಗೆ ಇಲ್ಲಿ ನೋಡು, ಯಾವ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಬರ್ತಾವೋ ಅವ್ರು ಫುಲ್ ಅರ್ಜಿ ಕಳಿಸು, ಜೆರಾಕ್ಸ್ ನಂಗೆ ಕಳಿಸು. ಸಿಸ್ಟಮ್ ಸರ್ವೆ ಇವ್ರು ಏನೇನು ಕೊಡ್ತಾವೆ 1 to 5 ಅಲ್ಲಿ ಮೂವ್ ಆಗೋದು. ಇನ್ನು ಸರ್ವೆ ಮಾಡಬೇಕು, ಸರ್ವೆ ಪೆಂಡಿಂಗ್ ಇಲ್ಲ. ಇರೋಕ್ಕೆ ನಿಧಾನಕ್ಕೆ ಮಾತಾಡಕ್ಕೆ ಟೈಮ್ ಕೊಡು. ಸೇಮ್ ಸರ್ ಸೇಮ್ ಹೋಗ್ಬೇಕಾ? ಅಲ್ಲ ಸೇಮ್ ಕಂಪ್ಲೇಂಟ್ ನೀವು ಎಲ್ಲಿರ್ ತಂಗ ಕೊಡ್ರಿ ಒಂದು ನಿಮಿಷ ಹೇಳಿ ತಮ್ಮ ಮಾತಾಡ್ಸಕ್ಕೆ ಟೈಮ್ ಕೊಡ ಪಾಪ ಅವ್ರು ಯಾಕೆ ఇప్పుడు ఇది ఉంది కదా పీ నెంబర్ 1 రూపాయలు అయిపోతుంది. ఇప్పుడు 1 రూపాయలు అయితే మొత్తం అయితే ఉంది. ఇప్పుడు మీకు అయిపోతుంది. ಯಾರಿಗೆ? ನೀಕೆ నీకు ಯಾರ ఎమ్మెల్యే ಸಿಗ್ತಾ కదా ఇప్పుడు వచ్చినావు ಹಾಗೆ 5 ಮಾಸ ಆಗಿರೋ ಪುಟ್ಟನಲ್ಲಿಗೆ ಎನ್ನಾಳಿಗೆ చెప్తాను సార్ ಕಳಿಸಿದ್ವಿ ಅದು ಅಪ್ರೂವಲ್ ಆಗ್ತದೆ ಕೂಡ ಬಂದು ಒಂದಾಗ ಕೂಡ 5 ಮಾಸ